సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడిచింది. మరి ఈ పర్టికులర్ కేసులో ప్రభాకర్ రావు ఆ పైన ఉన్న కేసీఆర్ మరి వీళ్ళందరినీ ఏ రకంగా ఆధారాలు ముందు పెట్టి ఇరికిస్తారు. ఫస్ట్ అయితే ప్రభాకర్ రావు ఆగస్టు 5వ తేదీ దాకా అరెస్ట్ చేయదని సుప్రీంకోర్టులో ఆయనకు ఒక వెసులుబాటు రక్షణ ఉన్నది. మరి రక్షణ తొలగించడానికి సిట్ ప్రయత్నం చేస్తున్నది. చాలామందిని పిలుస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు మేము గతంలో రాజు న్యూస్లో వేసినప్పుడు అక్కడ ఒక అవుట్పుట్ ఎడిటర్ ఉండేవాళ్ళు. సో ఆయనకు కూడా నోటీస్ వాంగ్మూలం ఇవ్వండి, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి పిలిపించారు. అంటే అంత మైన్యూడ్ అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసారు. ఇది చాలా వేల ఫోన్లు ట్యాప్ అయినాయి ఇట్లా. కానీ ఇందులో ఇప్పుడు బీజేపీ కేంద్రం కూడా ఎంటర్ కావాలి ఇందులో. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఇష్యూ. రేపు పొద్దున ఇందులో ఎలాంటి చర్యలు లేకపోతే, ఇప్పుడు ఇందులో ఎలాంటి యాక్షన్ లేకపోతే, కేసు ముందుకు పోకపోతే రేపు పొద్దున మళ్ళీ పుసుక్కున మళ్ళీ కేసీఆర్ వచ్చింది అనుకుందాం, వచ్చింది అనుకుందాం, మళ్ళీ ట్యాపింగ్ చేయడానికి గ్యారంటీ ఉంది. ఇదేముందర ఉత్తదే కేసు, ఇది ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అట్ ఇది, దీనికి పెద్ద ఇదేం లేదు, దీనివల్ల ఏం కాదని మళ్ళీ ట్యాప్ చేస్తాడు. అలవాటైన పానం కదా. లేదు ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, లేదు ఇంకొకరు చేస్తారు, రేపు ఇంకొకరు వేరే వాళ్ళు వస్తే. అందుకే దేశం ఆలోచించాలి. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు నేర్పారేస్తున్నాం అని పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు హోంమంత్రి. మరి ఇప్పుడు మావోయిస్టుల సమాచారం ధ్వంసం చేసిరంటారు కదా, మరి దీని మీద యాక్షన్ ఉండదా?